వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. వివాహమైన వారికి, వివాహము కాని వారికి, మరి వృద్ధులకు అందరికీ కూడా ఆత్మీయ విషయంలో మీరు ఆలోచన చేయాలి. వచ్చే ప్రతి మాట కూడా నా జీవితానికి సరిపోయేదిగా ఉందా, నేను అలా ఉంటున్నానా లేదా అనేది మాత్రం మీరు ఆలోచించాలి. దాన్ని ఏమాత్రం కూడా అపార్థం చేసుకోకుండా మీరు ఆత్మీయ కోణంలోనే ఆలోచించాలి. శారీరకమైన కోణము కాదు, ఆత్మీయ కోణంలో మనము ఆలోచించాలి. అందుకని మనము కుటుంబాన్ని కట్టుకునే విధముగా, కుటుంబాన్ని కట్టుకునే స్థితిలో మనము ఎలా ఉంటాము అంటే, మరి మొదటి వర్తమానంలో విన్నాం. మనకు మొదటి వర్తమానంలో అర్థమైన విషయాలు కూడా మీరు చెప్పండి. మనం ఎలా ఉండాలి అని మొదటి వర్తమానంలో మాట్లాడుకున్నాం. చెప్పండి. దేవుని యందు భయభక్తులు కలిగి కీడు చేసిన వారికి మేలు చేసే వారివే ఉండాలి, కానీ కీడు విషయంలో మనం ఆలోచనలు చేయకూడదు. కీడు చేసిన వారికి మేలు చేసే విధముగా మనం ఉండాలి అంటే, ఆ అర్హత పొందుకోవాలి అంటే, అసలు మనస్తత్వం మనకు ఆ హృదయం రావాలి అంటే మనకి ఎవరు తోడై ఉండాలి? యేసుక్రీస్తు వారు తోడై ఉండాలి. ఆయనలో మనము అంటు కట్టబడాలి. అంటు అంటే తెలుసు కదా, జామ చెట్లకు కానీ మామ చెట్లకు కానీ అంట్లు కడతా ఉంటారు. ఎందుకు కడతారు అంట్లు అంటే చెప్పండి కదా? కాపు ఎక్కువగా వస్తుందని. ఆ అంటు కట్టే చెట్టుకు ఉన్న లక్షణాలు మంచి కాబట్టి, అది పంట ఎక్కువ ఇస్తుంది కాబట్టి, ఏ రోగముకైనా అది తట్టుకుంటుందని చెప్పి ఉన్న చెట్టుని కట్ చేసి వేరే చెట్టు అంటే అభివృద్ధి అయ్యే చెట్టుని తీసుకొచ్చి దాన్ని అంటు కడతారు కదా. అంటే దాని లక్షణాలన్నీ కూడా ఈ చెట్టుకు వస్తాయి. దాని కాపు ఎంతగా కాపు కాస్తుందో రుచికరంగా ఉండే పండును మాత్రమే తీసుకుంటారు కదా. దేన్ని పడితే తీసుకొచ్చి అంటు కడతారా? అంటు కట్టాలి కదా అనేసి మామిడి చెట్టు తీసుకొచ్చి ఏదో పిచ్చి చెట్టు తీసుకొచ్చి కడతారా? కట్టరు కదా. మామిడి చెట్టు తీసుకొచ్చి జామ చెట్టుని కడతారా? కట్టరు కదా. అందుకే క్రీస్తుని మనం చెడుని వ్యతిరేకించాలి అంటే, ఎదుటి వారిని ప్రేమించాలి అంటే మనం క్రీస్తుతో అంటుకట్టబడి ఉండాలి. మరి ఎలా అంటుకట్టబడి ఉండాలి అంటే, ఒకసారి పరమగీతంలో లేఖనం చూసుకుందాం. పరమగీతంలో మీరు చూసినట్టయితే మరి అంశం ఏంటి అంటే, గుంట నక్కలుంటాయి జాగ్రత్త. నీ కుటుంబంలోనే గుంట నక్కలు ఉంటాయి జాగ్రత్త. వారితో ఎలా జాగ్రత్తగా ఉండాలనో ఈ లేఖనంలో మనము నేర్చుకుందాం. ఒకసారి పరమగీతంలో తీసినట్టయితే, పరమగీతములో మరి 2వ అధ్యాయము 15వ వచనము ఒక్కసారి చూసుకుందాం. మన ద్రాక్ష తోటలు పూతపట్టి ఉన్నవి, ద్రాక్ష తోటలను చెరుపు నక్కలను పట్టుకుని సహాయము చేసి గుంట నక్కలను పట్టుకుని. ఒక్క నిమిషం, 15వ వచనం చాలు. ఇక్కడ ఏమంటుందంటే, ద్రాక్ష రసము మన ద్రాక్ష తోట యాడికొచ్చిందంట? పూతకొచ్చిందంట. ఆ పూతకొచ్చిన ఈ ద్రాక్ష తోటను చెడపడానికి ఏమొచ్చాయంట? గుంట నక్కలు ఉన్నాయంట. ఆ గుంట నక్కలను మీరు పట్టుకుని, సహాయం చేసే గుంట నక్కలను మీరు పట్టుకుని అంటున్నాడు కదా. మరి ఇంకొక వచనం మనం చూసుకొని మరి ముందరికి వెళ్దాం. ఒకసారి మనం యెషయా గ్రంథంలో 5వ అధ్యాయము 1వ వచనం కొన్ని వచనాలు చూసుకుందాం. 1వ వచనం ఒకసారి చదవండి. నా ప్రియుని గురించి పాడేదని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వారిని గురించి పాడేదను. సత్వ భూమి కల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష రస తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగ నాటెను కదా. ఇక్కడ మనం చూస్తున్నాం, మొదటిగా చూసింది ఏంటంటే ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోట పూతకొచ్చింది. ఆ పూతకొచ్చినప్పుడు ఆ ద్రాక్ష తోటను చెడపడానికి గుంట నక్కలు వస్తున్నాయి. మీరు జాగ్రత్త. వాటికి సహాయం చేసే వారు కూడా ఉన్నారు. మీరు జాగ్రత్తగా ఉండమని సెలవిస్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే యెషయా గ్రంథంలో చూసుకున్నట్టయితే ఒక ద్రాక్ష తోట కోసము ఎటువంటి భూమిని తీసుకున్నాడట? సత్తువ గల భూమిని తీసుకొని అందులో ఉన్న రాళ్ళన్నీ వేరువేసి మంచిగా భూమిని సాగు చేసి మొక్కలు నాటి ఉంచాడంట. దానికి చుట్టూ కూడా కంచె వేసి ఉంచాడంట. మనం ఒక తోట వేస్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామండి? ఉంటామా లేదా?
ఉంటామా లేదా? పాములు వస్తాయని, లేకపోతే నక్కలు వస్తాయని, కుక్కలు వస్తాయని, లేకపోతే అడవి పందులు వస్తాయని ఆ తోట చుట్టూ కూడా ఎంత జాగ్రత్తగా ఉంటాం. గుంట నక్కలు మన కళ్ళ ముందటే తోగుతాయా? ఆ పంటలు ఖరాబ్ చేస్తాయా? అడవి పందులు మన కళ్ళ ముందట చేస్తాయా? మనం ఎంతో జాగ్రత్తగా ఆ తోటను సాగు చేస్తూ ఉంటాం. ఎందుకోసము చెప్పండి? అవి ఫలిస్తేనే, అభివృద్ధి అయితేనే మన కుటుంబానికి పోషణగా ఉంటుందని చెప్పి ఎంతో జాగ్రత్తగా పెట్టుబడి పెట్టి, అప్పుడు డబ్బులు లేకపోయినా అప్పులు తీసుకొచ్చి మరీ కూడా ఆ తోటను బాగు చేస్తారు. ఇక్కడ ద్రాక్ష తోట విషయంలోకి వచ్చినప్పుడు అక్కడున్న సత్తు నేలను తీసుకొని ఆ కొండ మీద ఉన్న రాళ్ళని కూడా తీసివేసి మరి ఎంతో సాగుగా, అంటే ఆ భూమిని ఎంతో పరిబలంగా చేసి ఆ భూమిలో ద్రాక్ష తోట నాటాడంట. మరి ఎంత జాగ్రత్తగా కాపాడుతున్నాడు ఆ తోటను. అయినను కూడా మరి ఏమొచ్చిందంటే, కింది వచ్చింది అన్నట్టునే ఆయన దానిని బావుగా త్రొవ్వి రాళ్ళను వేరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగను నాటెను. దాని మధ్య ఒకటి వేయించి తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్ష దగ్గర పనికొస్తుందా? మరి ఏమి నాటాడు? మంచి ద్రాక్ష తోట నాటాడు. మంచి ద్రాక్ష తోట నాటాడు. ఆ పండ్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ తోట చెట్టు చుట్టూ కూడా మంచి కంచెను వేశాడు. ఏమి కూడా అందులో చొరబడకున్నట్లుగా జాగ్రత్తనే పడుతున్నాడు. కానీ ఈయన నాటింది మంచి ద్రాక్ష తోటనే, మంచి ద్రాక్ష చెట్టే. అయినను అది ఏ ఫలం ఇచ్చింది? కారు ద్రాక్ష ఇచ్చింది. ఎందుకు పనికిరాని ద్రాక్షను ఇచ్చింది. మన జీవితంలో కూడా మన కుటుంబము మంచిగా ఉండాలి, ఒకరికి చేయి చాపకుండా బ్రతకాలని ఎంతగానో ఆలోచిస్తాం కదా. నేను మంచి పండ్లను కోయాలని యజమానుడు ఎలా నాటాడో, మరి మనము కూడా మన కుటుంబంలో కూడా ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా మనము ఉంటాము లేదా? మరి ఈ తోటలో మంచి ద్రాక్ష చెట్టుని నాటాడు, కానీ కారు ద్రాక్ష ఎలా వచ్చింది? అక్కడ చూసుకున్నట్టయితే గుంట నక్కలు వస్తాయ్యా, జాగ్రత్త. అది పూతకొచ్చింది, కాతకొస్తుంది. కాత కాసేటప్పుడు ఆ గుంట నక్కలు ఆ ద్రాక్ష తోటను మరి తొవ్వి పాడు చేస్తాయి. ఈ పంట చేతికి వచ్చేసరికి ఆ చెట్లన్నీ కూడా చనిపోతాయి, జాగ్రత్తగా ఉండు. అక్కడ కూడా చుట్టూ కంచేసాడు, మంచి చెట్లను నాటాడు, అవి పూతకొచ్చినాయి. అయినా గుంట నక్కల చేత ఏమైనది? తొయ్యబడింది కదా. మరి ఇంకొక వచనం చూసుకుందాం మనము. ఒకసారి తీయండి. యోహాను సువార్తలో ఒక మాట చెప్తా ఉంటాడు, 15వ అధ్యాయము 1వ వచనము. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఇక్కడ ఏమంటున్నాడు? నేను నిజమైన ద్రాక్షవల్లి. మరి నిజమైన ద్రాక్షవల్లి ఎవరండి? ఇక్కడ ఈ మాటకు అర్థం ఏంటి? నిజమైన ద్రాక్షవల్లి నేను. అక్కడ నిజమైన ద్రాక్ష చెట్టును నాటాడు, కానీ కారు ద్రాక్ష కాసింది. మరి ఇక్కడ ఒక మాట చెప్తూ ఉన్నాడు, మరి నేను నిజమైన ద్రాక్షవల్లిని. ఈ ద్రాక్షవల్లికి, నిజమైన ద్రాక్షవల్లికి మనము అంటుగడ్డబడ్డామా లేదా ఆలోచన చేయాలి. మంచి వ్యవసాయకుడు ఎవరంట? నా తండ్రి అంటున్నాడు. చదువు ఒక్కసారి, మరొకసారి చదవండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. తండ్రి ఎవరు? దేవుడు. నిజమైన ద్రాక్షవల్లి ఎవరు? యేసుక్రీస్తు. మరి క్రీస్తుని నమ్ముకున్న మనము, క్రీస్తుని విశ్వసిస్తున్న మనము, మరి ఆయన నిజమైన ద్రాక్షవల్లిగా ఉన్నాడు. ఆయన పనులన్నీ కూడా యథార్థమైన పనులు కాయచున్నవి. మరి దానికి అంటగడ్డబడ్డ మనము ఎలా ఉంటున్నామంటే కారు ద్రాక్షను కాస్తూ. ఇంకొక మాట చూసుకున్నాం చూడండి ఒకసారి. అదేవిధంగా ఎఫెసీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 14వ వచనం ఒక్కసారి తీయండి. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని
నేను అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి నేను అంతరంగ పురుషుని పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు ఆయన ఆత్మ వలన బలపరచినట్టు క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు ఇవన్నీ కొలత చెప్తున్నాడండి. మరి అదే విధముగా మనము ప్రేమయందు అంటాం. క్రీస్తులో మనము కడగబడ్డ మనము, క్రీస్తు అందు అంటుగడ్డబడ్డ మనము నిజమైన ద్రాక్షవల్లి క్రీస్తు అయి ఉంటే ఆయనకు అంటుగడ్డబడ్డ మనము ఎలా ఉండాలి? మనలో ప్రేమ ఎంత ఉంది? పొరుగువాన్ని ప్రేమించడానికి మనలో ఉన్న గుణ లక్షణాలు ఏంటి? ప్రేమిస్తామా? ప్రేమించే గుణం మనకు ఉంటుందా? ఎవరైనా ఏదైనా అడగగానే ఇయ్యగల మనస్తత్వం మనకు ఉంటుందా? ఉండదు. ఉంటుందా? మరి ఆయనలో అంటుగడ్డబడ్డ నువ్వు క్రీస్తు ఏది అడిగితే అది ఇచ్చాడు కదా. ఆయన ఏ విషయంలో కూడా ద్వేషించిన ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా, కీడుకు ప్రతికీడు చేయకుండా మేలు మాత్రమే కోరాడు. కానీ మన జీవితంలో ఎవరైనా కీడును కోరితే మనం ఎలా ఉంటామంటే, బ్రదర్ చెప్పినట్టుగా మొదటి వర్తమానంలో మాట్లాడినట్టుగా వాడిని నాశనం అయ్యేంత వరకు మన ఆలోచనలు ఉంటాయి. మరి చూడండి, ఇంకొక మాట చూసుకుందాం. అదే ఎపిసోడ్ రాసిన పత్రికలో 4:11-12 చూసుకుందాం. మనమందరము విశ్వాస విషయంలో దేవుని కుమారుని గురించి జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషులమగు వరకు అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన కలవారమగునట్లు ఆయన ఇలాగు నియమించెను. మరి క్రీస్తుకి అంటుగడ్డబడ్డ నీవు నీ జీవితాన్ని ఒక్కసారి గుర్తు చేసుకో. ఆయన రక్షణ పొందుకున్న నీవు నిన్ను రక్షించిన క్రీస్తుని పోలి నువ్వు నడుచుకుంటున్నావా? నీ కుటుంబ విషయంలో అలానే ఉంటున్నాయా? మరొకసారి మనం అర్థం చేసుకోవాలి. అదే 4:16 ఒక్కసారి చదువుకుందాం. 16 చదవండి ఒక్కసారి. ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి ఒక్క అవయవము తన పరిమాణము చొప్పున పని చేయుచుండగా. ఒక్క నిమిషం. ఆయన మనకి ఏమై ఉన్నాడంట? శిరస్సై ఉన్నాడు. ఇప్పుడు మన శిరస్సు ఇది కదండి. మనకున్న ఈ అవయవాలు ఏ పరిమాణాల్లో ఉండాలనో దేవుడు ఏర్పాటు చేసి మనకు శిరస్సుగా ఎవరు ఉంచారు? క్రీస్తు ఉంచారు. మన ఆత్మీయ కోణంలో ఆలోచన చేద్దాం. మనం ఏ పనైనా చెయ్యాలి అంటే మనం ఏ విషయంలో ఆలోచన చేస్తామంటే, ఏది ఆలోచన చేస్తుంది కదా? మన శిరస్సు ఆలోచన చేస్తుంది. మరి మన కంట్లో నడుచుబడితే ఎవరు ఏడుస్తారండి? మనకి ఏదైనా గాయం అయితే ఇది ఏడుస్తుందా? కంటి పొంటి కదా. ఈ అవయవాలు అన్నిటికన్నా చిన్నదైనది కన్ను కదా. కాలుకి దెబ్బ తాకినా, చేయికి దెబ్బ తాకినా, మన శరీరంలో ఏ అవయానికి దెబ్బ తాకినా ఏది ఏడుస్తుంది? కన్ను ఏడుస్తుంది కదా. మరి మనం చేసే పనులు ఎలా ఉంటాయి అంటే, క్రీస్తు మన శిరస్సు అయితే క్రీస్తు ఆలోచనలు మనకు ఉండవు. క్రీస్తుని బట్టి నడుచుకోవాలని అనుకుంటాము, కానీ ఈ ఆలోచన ప్రకారం మనం నడవం. ఈ అవయవాలు ఉన్నాయే, ఈ అవయవాలను బట్టి నడుస్తాం. లోకపరమైన విషయంలో ఇది ఎలా ఆలోచన చేస్తున్నావో దీని చేత అదే చేయిస్తున్నాం. మరి ఈ అవయవాలన్నీ కూడా ఎంతో ప్రేమ కలిగి ఉన్నాయి. మరి సంఘంలో మనందరం కూడా ప్రేమ కలిగి ఉన్నామా? చెప్పండి. చేయికి దెబ్బ తాకితే కన్ను ఏడుస్తుంది. కన్ను ఎందుకు ఏడవాలి? దానికి ఏది బాధ? దాన్ని తగలేదు కదా. కాలుకు దెబ్బ తాకితే కన్నే ఏడుస్తుంది. అబ్బా అని మనకు నొప్పి కలుగుతుంది. మరి కాలుకు దెబ్బ తాకితే కన్నుకెందుకు బాధ? చెప్పండి. మన అవయవంలో ఏదైనా ఖరాబ్ అయితే ప్రతి శరీరం కూడా కుళ్ళిపోతుంది. ఎందుకు? ఆ అవయాన్ని మాత్రం పక్కకు తీసి పడేయచ్చు కదా. ఈ శరీరానికి ఎందుకు బాధ? ఈ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి ఉన్న ప్రేమ సంఘంలో ఉన్న మనకు లేదు. ఆయన శిరస్సు అని చెప్పుకుంటాము, కానీ ఆయన అవయవాలుగా ఉన్న మనందరము కూడా ఎవరి దారి వారిదే. మనం నడుచుకుంటూ ఉంటాం. ఆయన యందు నిలకడ ఉండం.
నిజమైన ద్రాక్షవల్లి ఆయన అంటున్నాడు. ఆ నిజమైన ద్రాక్షవల్లికి నువ్వు అంటగట్టబడుతున్నావు అంటే నీ ఆలోచనలు, నీ తలంపులు కూడా అవే ఉండాలి కదా. అవే ఉండాలా లేదా? మంచి ఆలోచనలు క్రీస్తు ఆలోచన చేస్తున్నాడు. ఆయనకు అంటుకట్టబడ్డ నీవు ఈ లోకపరమైన ఆలోచనలో ఉంటున్నావు. వివాహమైన తర్వాత మన శిరస్సు మనకు ఎలా ఉందో, ఈ శిరస్సును బట్టి ఈ శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవం ఎలా పనిచేస్తుందో, మరి దేవుని యందు కూడా నువ్వు నిలకడగా ఉండి నడుచుకునే వాడిగా మనం ఉంటాను. ఒక మాట మీకు చెప్తాను. ఎలా చెప్తాను అంటే, రోజు చూసుకున్నట్టయితే ఒకసారి చూద్దాం, ఒకసారి తిండి మనము ఒక మాటకి వెళ్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలుకొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని రూతు మాట్లాడిన విషయాలు మనము వాక్యంలో విన్నాం కదా. అబ్రహం భార్య శారా, అందరం ఆలోచన చేద్దామండి. అబ్రహం భార్య శారా వివాహం అయిన తర్వాత తన కన్న ఇంటికి పోయినట్టుగా మనం చూడలేదు. మరి రూతు విషయంలో కూడా వివాహమైన తర్వాత, అంటే వివాహ జీవితంలో చూడండి, వివాహమైన తర్వాత మనం ఏం చేస్తామంటే మన కుటుంబీకులంతా కూడా ఏ సమస్య వచ్చినా వివాహమైనప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడు ఉంటుందా? వివాహం చేసుకోగానే, కొత్తగా వివాహం కాగానే ఎంతో సంతోషముతో, ఎంతో ప్రేమతో భార్య భర్తలు కలిసి తిరుగుతారు. కానీ ఈ దినంలో కూడా అదే విధముగా ఉండాలి కదా. మనం అంటాము, మరణము మనల్ని విడదీసిన దాకా మనము వేరు కాము అని మనము ప్రమాణం చేస్తాం, పురుషునితో చేపిస్తారు కదా. మరణమే మనల్ని వేరు చేయాలి, కానీ ఈ లోక మనుషులు వేరు చేస్తే నేను వేరు కాకూడదని మనము ప్రమాణం చేపిస్తాం వివాహం చేసేటప్పుడు. మరి అప్పుడున్న ప్రేమ ఇప్పుడు ఎందుకు ఉండదండి? ఎందుకు ఉండదు? మన జీవితాన్ని మనమే చెప్పుకోవాలి. ఎందుకు ఉండదు అంటే, నీ యజమాని నువ్వే గౌరవించవు, నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకోవు, 10 మంది నోట్లో వేస్తావు. ఎలా వేస్తావు అంటే, నా భర్త మంచివాడు కాదు, నా ఆడబిడ్డ మంచిది కాదు. నీ భర్త ఒక మాట అంటే నువ్వు ఏం చేస్తావంటే నీ అమ్మగారికి ఫోన్ చేసి వారిని పిలిపిస్తావు. మరి ఇక్కడ ఋతు గారు కూడా అదే మాట అనొచ్చు కదా. ఎందుకన్నది? నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు. నీకు ఇంత ముందు ఉన్న పేరు, నీ ఇంటి పేరు అంతా కూడా మారుతుంది. నీ ఇంటి పేరు ఇప్పుడు ఏమని చెప్తారండి? మీరు అందరు కూడా, వివాహమైన వాళ్ళందరూ కూడా ఏమని చెప్తారు? మీ అమ్మగారి పేరు తీసుకొస్తారా? మీరు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మీరు ఏ ఊరని చెప్తారు? ఏ ఊరని చెప్తారు చెప్పండి? మీది ఎక్కడమ్మా అంటే ఏం చెప్తారు? చిత్తూరులోనే చెప్తారు కదా. మీ అమ్మగారి పేరు చెప్పారు కదా. మనం ఏం చేస్తామంటే మన కుటుంబంలో ఏ చిన్న గొడవ రాగానే మనం ఏం చేస్తాం? అమ్మకు నాయనకు మనం ఫోన్ చేసి, ఇలా అన్నారు, నన్ను ఆడబిడ్డ ఇలా అన్నది, లేకపోతే నాకు కొన్ని వరుస తెలియదు, మర్దలు ఇలా అన్నది, నా భర్త ఇలా అన్నాడని నీ భర్త గురించి, నీ వదిన గురించి, నీ ఆడబిడ్డ గురించి చెడ్డగా చెప్పేది ఎవరండి? తక్కువ చేసి మాట్లాడేది ఎవరండి? నువ్వే కదా. మరి ఆ కుటుంబం ఎవరిది? నీదా వారిదా? నీ బాధ్యతలన్నీ వాళ్ళు 20 సంవత్సరాలు పెంచి పోషించినా, నీ కుటుంబం నీకు ఒక వివాహము చేసిన తర్వాత అందరూ ఒక బొమ్మగా తయారు చేసి పంపించరండి. గుర్తుపెట్టుకోండి. మనం వివాహం చేసుకునే వారు కూడా మీకు చెప్తున్నాను, మన ఊహలు చాలా ఉంటాయి, కానీ వివాహం అయిన తర్వాత నీవే ఆ కుటుంబాన్ని మలుచుకోవాలి. నీ ఊహలో ఏముందో, నా భర్త ఇలా ఉండాలి, తాగకుండా ఉండాలి, సిగరెట్ కానీ మందు కానీ తాగకుండా ఉండాలి, అమ్మాయిలతో పరిచయం లేకుండా ఉండాలి, నాతో మాత్రమే ఉండాలని నువ్వు అనుకుంటావే. నీ ఆలోచనలు అలా ఉంటాయి కదా. నీ ఆలోచన తగ్గట్టుగా మరి వివాహం అయిన తర్వాత ఉండగలుగుతారా? నువ్వే మలుచుకోవాలి. ఇప్పుడు ఈ లోకంలో చాలా మంది విశ్వాసం వివాహం కాదు. అవుతుందా? కాదు. విశ్వాసాలు అన్ని చేసుకునేటప్పుడు మాట్లాడుతారు. ఎవరు మాట్లాడతారంటే, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను నా భర్తను మలుచుకుంటానయ్యా, దేవుని నమ్మకం కలిగిస్తాను అని మనం ఏం చేస్తామంటే, మనం ఆలోచన చేయకుండా అన్నిని ఎవరినో వివాహం చేసుకుంటాం. వివాహం చేసుకున్న తర్వాత నీ మాట వింటాడా? నువ్వు ఆయన మాట వినాలా?
చెప్పండి. వాక్య ప్రకారం భర్త మాటకు మనం లోబడాలా, మన మాటకు ఆయన లోబడాలా? భర్త తాగుబోతు అయినా ఆయన మాటకు నువ్వు లోబడాలి. గుర్తుపెట్టుకోండి. ఆయన తాగుబోతు కదా, ఆయన తిరుగుబోతు కదా, ఆయన ఎసొంటి వాడైనా నువ్వు వివాహం చేసుకున్న తర్వాత నీ భర్తకు నువ్వు లోబడాలి. నీ భర్త విషయంలో తగ్గించేది ఎవరు అంటే నీవే. నీ కుటుంబంలో జరిగే ప్రతి విషయం కూడా బయట పెడుతున్నావంటే అది నీవే. నీ ద్రాక్ష తోటలు నక్కలు పడుతున్నాయంటే అది నువ్వే. నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకోవాలి. నువ్వు మంచి ద్రాక్ష వల్లికి అంటుకట్టబడదానివైతే అవన్నీ కూడా సహించుకొని నీ భర్తను హెచ్చించేవాడిగా నువ్వు ఉండాలి. ఇది నీ కుటుంబం, ఈ తోట నీ తోట. నీ అమ్మగారిది అప్పుడే అయిపోయింది. వివాహమైన తర్వాత నీ పేరు మారుతుంది, నీకున్న స్థానము మారుతుంది. నువ్వు అప్పుడు కూతురుగా ఉన్నావు, ఇప్పుడు ఒక తల్లిగా ఉన్నావు. నీకు బాధ్యతలు వస్తాయి, నీకు ఒక పిల్లలు కలుగుతారు. నువ్వు ఆ పిల్లల్ని దేవుడికి భయభక్తులు కలిగి పెంచడానికి నీ తల్లి నిన్ను ఎలా పెంచిందో నువ్వు వారికి కూడా దేవుని మాటలు నేర్పుతూ నువ్వు పెంచాలి. ఈ కుటుంబం నీదనుకోవాలి, ఈ ద్రాక్ష తోట నీదనుకోవాలి. నువ్వు పెంచే విధానంలో గుంట నక్కలు పడుతున్నాయా లేదా, ఈ పంటను కాపాడుకోవాలా లేదా అని జాగ్రత్త పడేది ఎవరండి? మనమే. మన కుటుంబంలోకి గుంట నక్కలు ఎలా వస్తున్నాయి? నువ్వు సంధిస్తేనే వస్తాయి కదా, నువ్వు అవకాశం ఇస్తేనే వస్తాయి. నువ్వు ఏదైనా నీ కుటుంబ విషయాలు పక్క వారికి విడిచిపెడితేనే వస్తాయి. నువ్వు మంచిగా ఉన్న రోజులు బాగానే ఉంటారు. నువ్వు ఏదైనా గొడవైన రోజున ఆయన నీతో మాట్లాడు. నువ్వు ఎవరు తక్కువ చేసి మాట్లాడావో, నీకు వ్యతిరేకంగా ఎవరున్నారో వారితోనే మాట్లాడతాడు. అంటే మీ మధ్యలో ఏమొస్తుంది? ఎడబాటు అనేది వస్తుంది. నా భర్త మంచోడు కాదు, తాగుబోతాడు, నాతో సరిగ్గా ఉండలేడు అని నీ చుట్టాలు చెప్పుకున్నావు అనుకోండి, మీ అన్నదమ్ములు చెప్పుకున్నావు అనుకోండి. మీ అన్నదమ్ములు నీ భర్తను గౌరవిస్తారా? చెప్పండి. ఎటువంటి వాడైనా అత్తగారికి వెళ్ళినప్పుడు తన భర్తను గౌరవించాలా లేదా, అల్లుని గౌరవించాలా లేదా? కానీ నీ మాటల తోట ఏం చేస్తున్నావు? నీ మాటలతోటి నీ భర్తను తగ్గించేస్తున్నావు. నీ భర్తకున్న విలువ తగ్గిపోతుంది. ఆయన ఎదురుగా వచ్చినా ఏం మాట్లాడు, ఈ తాగుతూ నాకెందులే అని నీ మాటలు వింటారు. నేను వాక్యం విన్నాను కదా, దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు తనని పెంచిన విధానాన్ని మనం చూసాం కదా. తను చేసిన ఆ తప్పుకి ఆ రాజ్యంలో ఒక్క మగపురుగు కూడా బ్రతకలేదు. నువ్వు చేసే తప్పుకి నీ కుటుంబంలో ఈ మంచి ద్రాక్షవల్లికి అంటుకట్టబడ్డ నీవు నీ కుటుంబాన్ని నీవే గుంట నక్కల చేతిలో పెడుతున్నావు. ఆ గుంట నక్కలకు సహాయాన్ని నువ్వు అందిస్తూ ఉన్నావు కదా. నీ చేతిలోకి యాంచో రావండి కదా. నువ్వు పెట్టుకున్న ద్రాక్ష తోట అంటే నీ కుటుంబములకు అంటుకట్టుకుంటున్న నీవు ఎవరో వచ్చి అక్కడ గుంటలో తోవరు. నువ్వు అవకాశం ఇస్తేనే నీ మాటల చేత, నీ చూపుల చేత, నీ తలంపుల చేత నీ కుటుంబాన్ని తగ్గించుకొని ఎదుటి వ్యక్తికి ఎవరికి చెప్తావో అప్పుడే నీ కుటుంబంలో గుంట నక్కలు పడ్డాయని జాగ్రత్తగా ఆలోచన చేయి. మరి వివాహమైనప్పుడు ఉన్న ప్రేమ ఇప్పుడు తగ్గిపోతుంది అంటే నీ భర్తను నువ్వే తగ్గించుకుంటున్నావు, నీ కుటుంబాన్ని నువ్వే తక్కువగా చూసుకుంటున్నావు. మరి రూతు అలా అనుకుంటే తన అత్తను వదిలేసి వెళ్ళిపోయేది. కానీ నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నేను మరణించినంత కాలం నేను నీతోనే ఉంటాను అని ఎలా దేవుని మాటకు లోబడి ఉందో మరి అలా మనం ఉండేవారిగా ఉండాలి. ఆ భర్త ఎటువంటి వాడైనా సరే మన భర్త మాటకు లోబడి నీ భర్తను బట్టి నువ్వు నడుచుకొని నీ పిల్లలు నీ ప్రవర్తన విషయంలో చూస్తారు. నీ భర్తతో ఎలా మాట్లాడుతున్నావో అది గమనిస్తారు. గుర్తుపెట్టుకోండి. నువ్వు తగ్గించి మాట్లాడాలనుకోండి నీ పిల్లలు కూడా తగ్గించి మాట్లాడతారు. నువ్వు ఎదిరించి మాట్లాడాలనుకోండి వాడు చిన్నవాడైనా వాళ్ళ నాన్న మీదకి ఏం చేస్తాడు? ఉరుకుతాడు, కొడుతుంది ఉరుకుతాడు, బెదిరిస్తాడు. ఎందుకంటే నాకు తల్లి ఉంది కదా అనుకుంటాడు. కానీ అక్కడ ఎవరు మనం ఏ కుటుంబాన్ని తక్కువ చేసుకుంటున్నామో ఒక్కసారి ఆత్మీయ విషయం ఆత్మీయంగా ఆలోచన చేయండి. మన కుటుంబ విషయం ఏది ఉన్నా ఎక్కడ కూడా మనము నోరు చాలకూడదు. నీకు ఇబ్బంది ఉంది, నీకు ఇరుకు ఉంది, నీకు కష్టం ఉంది, నీకు కీడు కలుగుతుంది, అప్పుడు నువ్వేం చేయి? ఆ కీడు కొరకై నువ్వు ప్రార్థన చేయి కదా. యేసు తనకు చేసిన అన్యాయం గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదండి కదా. వారి అన్నదమ్ములు చూసినప్పుడు శత్రుత్వం పెంచుకోలేదు, అంతా నా మంచికే కదా అనుకున్నాడు. ఏది నీ జీవితంలో జరిగినా దేవుని చిత్తమే కదా అనుకొని నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకుంటేనే మంచి ద్రాక్షవల్లిగా నువ్వు ఉండగలుగుతావు, మంచి కాయలు నువ్వు కాయగలుగుతావు. నీ కుటుంబంలో కూడా అభివృద్ధి చెందుతుంది. మన కుటుంబంలో గుంట నక్కలకు సందు మాత్రము ఏమాత్రం మనము
ఇయ్యకుండా మనం నడుచుకునే వారిగా ఉండాలి. మనం మంచి ద్రాక్షవల్లికి అంటుకట్టబడే వారిగా ఉన్నాము. ఆయన ఆలోచనలు మనకు రావాలి, ఆ ప్రేమ మనకు రావాలి, క్రీస్తు ప్రేమ మనకు రావాలి, క్రీస్తు ఆలోచనలు మనకు రావాలి. ఈ లోకంలో ఎలా తగ్గించుకొని బ్రతకాలో మన జీవితంలో కూడా అలా తగ్గించుకొని నీ కుటుంబాన్ని నువ్వే కాపాడుకుంటూ వివాహ విషయంలో నీకు చెక్కి బొమ్మలా చెక్కి నీకు అందముగా చెక్కి నీ కుటుంబాన్ని ఇవ్వడండి దేవుడు. నువ్వు మలుచుకోవాలి. భర్త ఇసుంటి వాడైనా నువ్వు మలుచుకోవాలి కదా. ఊహల్లో మనం చాలా ఊహించుకుంటాం. నా మొగుడు అందంగా ఉండాలి, లేకపోతే నా భార్య అందంగా ఉండాలని చాలా ఊహించుకుంటాం. నా మాటకు లోబడాలి అనుకుంటాం. కానీ జీవితంలో వివాహం అయిన తర్వాత ఆ భర్త ఎటువంటి వాడైనా ఏం చేయాలి? తల వంచుకొని భర్త మాటకు లోబడి ఆ కుటుంబాన్ని కట్టుకొని ఈ ప్రవర్తన చేత ఈ భర్తను మార్చుకునే దానిగా నువ్వు ఉండాలి. ఒకవేళ మాట్లాడేది అనుకోండి, నువ్వు ఏం చేయాలి? దేవుడికి అప్పచెప్పాలి. అందుకని మన కుటుంబంలోకి ఏ గుంటనక్కలు రాకుండా నువ్వే జాగ్రత్త పడు. ఆ ద్రాక్ష తోట కావాలి, నువ్వే ఉన్నావు కాబట్టి గుంటనక్కలు పడితే అది నీ బాధ్యతే కదా. వివాహం అయ్యేవారు కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే మేము ఎందుకు చెప్తాం విశ్వాసులే వివాహం చేసుకోవాలి అని ఎందుకు చెప్తామంటే, విశ్వాసం కూడా సరిగా ఉంటారని మీరు ఎప్పుడు కాదు, కానీ దేవుడు అంటే ఎంతో కొంత భయం ఉంటుందని విశ్వాసులే చేసుకుని చెప్తారు. నేను అన్నుని చేసుకుంటాను, నాకు ఇష్టం వచ్చినది మలుచుకుంటాను అంటే వివాహం ముందున్న ప్రేమ వివాహం తర్వాత ఉండదు. నీకు మంచి బొమ్మలైన చెక్కి నీ చేతిలో పెట్టరు. నీ భర్తనైనా మార్చుకునేది నీవే, నీ పిల్లలైనా మార్చుకునేది నీవే. అంత శక్తి నీకుంది కదా. స్త్రీకి అంత గొప్పతనం ఇచ్చాడు దేవుడు. కనే గొప్పతనం ఇచ్చినప్పుడు పెంచే గొప్పతనం లేదా? ఒక చెట్టు నాటుతున్నావు, దాన్ని ఇష్టంగా మలుచుకోవాలి అంటే అది ఎవరి చేతులు ఉంటుంది? నాటిన వాడి చేతుల్లో ఉంటుంది కదా. నా ఇంట్లో చెట్టు నాటాను నేను, ఎవరో వచ్చి దాన్ని తిప్పుతానంటే తన కాయలు తిప్పుకుంటానంటే ఊరుకుంటా ఉన్నా. నీ కుటుంబాన్ని కూడా మలుచుకోవాలంటే అది ఎవరి చేతిలో ఉంటుంది? నువ్వు కన్న పిల్లలు నువ్వు నీకు అనుకూలంగా దేవుడి చిత్తానుసారంగా మలుచుకోవడానికి మనమే శ్రమపడాలి. దేవుడి మాటలు ప్రతి క్షణం కూడా చెప్పాలి. ఏ విషయమైనా ఆడపిల్లలు బయటికి వెళ్ళినప్పుడైనా చెప్పాలి, అమ్మా ఏమి చూస్తున్నాము, నా ముందర మంచిగా ఉంటున్నావేమో, కానీ లోకంలోకి వెళ్ళినప్పుడు దీని లెక్కన ఉన్నావేమో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీకు అన్యాయం జరిగితే అది దేవుడికి అవమానము, నీ జీవితానికి ఎప్పటికి కూడా ఆ మచ్చ పోదు అని నీ పిల్లలకు, నీ కుమారులకు, నీ కుమార్తెలకు నువ్వే చెప్పుకోవాలి. నీ ద్రాక్ష తోటను నువ్వే కాచుకోవాలి. నీ శిరస్సు ఏమి చెబుతుందో నీ అవయవాలు అది మాత్రమే చేయాలి. ఈ అవయవాలు ఆశపడుతున్నాయి కదా అని చెప్పి నీ శిరస్సును పక్కన పెట్టి నువ్వు క్రీస్తుని పక్కన పెట్టి లోకాశలోకి నువ్వు వెళితే నీ బలహీన పడేది ఎవరు? నీ ద్రాక్షల తోటలోకి గుంటనక్కలు వచ్చేది ఎప్పుడు? అప్పుడే కదా. నీ ఆలోచన ఎప్పుడు క్రీస్తు నుంచి పక్కకు తొలగిస్తావో అప్పుడే మనం గుంటనక్కలకు అవకాశం ఇచ్చిన వారు ఉంటాం. అందుకే ఆయన మంచి ద్రాక్షవల్లి, నిజమైన ద్రాక్షవల్లి. ఆయన కంటుకట్టబడి మనమందరం కూడా ఆయన ఏ ఫలాన్ని ఫలించాడో మనం కూడా అదే విధముగా ఆ ఫలాన్ని మాత్రమే మనం ఫలించాలి.